చుట్టూరు తిరిగి గుడికాడికి పోతుంటే ఎవరు రోడ్డు వేస్తే పోతున్నావు నువ్వు? ఎవరు రోడ్డు వేసింది? మేము టర్నింగ్ తిప్పాను, నువ్వు ఒక జేసీపీ పెట్టి మీ వాళ్ళు ఆడ చేసి మీరు చేస్తే నేను వద్దన్నానా? ఈ కృష్ణాకి 2 కోట్ల ఇచ్చిన డబ్బు ఎంత డబ్బు ఇచ్చానో కృష్ణాని అడగండి. కృష్ణ అంటే ఎర్రగొండపాలెం కాంట్రాక్టర్ ఇప్పుడు నీ కాడ చేస్తుండు, ఆయన అడుగు, ఆయన ఎంతో చెప్తాడు. నేను 2 కోట్లు నేను తీసుకున్నాను చెబుతా. బతుకు మొత్తం అదేనా? మొత్తం అబద్ధ బతుకులేనా? నిజం చేస్తా చెప్పరా? నువ్వు హాస్పిటల్ ఆడేం కట్టావని చెబుతూ, హాస్పిటల్ హెల్త్ సెంటర్ అక్కడ అంత పెద్దది కట్టింది ఎవరు? ఎన్ఎస్పిలో. ఆ పక్కన గర్ల్స్ స్కూల్ కట్టింది ఎవరు? నిన్న నువ్వు ఓపెన్ చేసిన స్కూల్ కట్టింది ఎవరు? నువ్వా? ఏమయ్య అంత అబద్ధ బ్రతుకులు ఎందుకయ్యా మనకి? నేనేం అల్లా, కానీ నువ్వు పీకాడా ఇది చేశాడా అంటూ 100 పడకల హాస్పిటల్కి ఇదే పేపర్ వాళ్ళు, ఇదే జనం, ఇదే ఆర్డర్ కాపీ అవన్నీ వచ్చినాయా లేదా? నాబార్డు నుంచి శాంక్షన్ వచ్చి అన్నీ చేసేవరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, కలెక్టర్ పర్మిషన్తో సహా వచ్చింది. ఇవన్నీ వచ్చినాయండి మా ఆంజనేయులు గారు. నీకు చెప్పకపోతే ఏంటంటే నువ్వు రోజు రెచ్చిపోతా ఉన్నావు. పెడితే ఇంకా అరిగిపోయిన రికార్డు కొట్టు అనే ఒకే గోల. ఏంది ఇంత మరి? ఒకటి మట్టికి వాస్తవం ఆంజనేయులు గారు, మీరు పని చేయండి, ఎక్కడన్నా పని చేసింది ఒకటి చూపించండి. నేను చెప్తున్నాను కదా, హాస్పిటల్కి వచ్చింది, అక్కడ హెల్త్ సెంటర్ కట్టాను, మరి ఆ పక్కనే గర్ల్స్ స్కూల్ కట్టాను, ఆ పక్కన అక్కడ అది కట్టాను, ఇక్కడ స్టేడియంలో కట్టాలని మొత్తం మీరు ఆక్యుపేషన్ చేసుకుంటే అదంతా తీసేసి గంగినేని డిగ్రీ కళాశాలలో అది కట్టాము. అక్కడ విష్ణుగుడి నగర్, గావిత్రి నగర్లో చెరువు వేసాను, అది పోయేసాను. మంచినీళ్ళు ఇవాళ తాగుతున్నారంటే నువ్వు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇస్తానంటే అప్పుడు దాకా మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆంజనేయులు గారు? దానికంటే నువ్వు డబ్బులు 60 లక్షలు అయితేనంట నేను డబ్బులని తిన్నానంట. చెప్పే మాటలకి కనీసం కూడా జనం అందరూ కూడా మరీ అంత అమాయకంగా ఉన్నారని మీరు చెప్పటం, అంత అమాయకంగా మాట్లాడటం. నేను ఒక శాసనసభ్యుడిగా చేశాను, మీరు మీ వాళ్ళ చేత మాట్లాడిచ్చే మాట ఎంత ఎంత దారుణంగా నన్ను తిట్టేయటం. వాడు ఎట్లా పడితే అట్లా, వాడెవడో చికెన్ బాబు బొకెన్ బాబు వాడెవడో ఆ విధంగా తిడుతూ ఉంటే మీ ఎవరన్నా వాట్సాప్లో ఎవరన్నా పెడితేనేమో వాళ్ళని ఎమ్మటే లోపలేపిస్తారు మీ పార్టీ వాళ్ళు. మరి వాడిని ఎందుకు వేయాలా లోపల? ఏం మాట్లాడాడే అతను? మీరు మాట్లాడిస్తున్నారు. ఇట్లాంటి సాటుమాటు వ్యాపారాలు మాకు పనికిరావు. తిట్టించు, అన్నీ తిట్టించు, మీరు ఎన్ని కావాలంటే అన్ని తిట్టించండి, మీ బతుకులకు అదేగా. మీరు ఎక్కడన్నా మంచి చేసిన పని ఒక్కటన్నా ఉందా? చెప్పుకునేదానికి 2 సంవత్సరాలు దాటిపోయింది మీ ప్రభుత్వం వచ్చి. నువ్వేం చేసావో నువ్వు ఒకసారి చెప్పు. మేం కట్టించిన హెల్త్ సెంటరు, మేం కట్టించిన గోడౌన్స్, మేం కట్టించిన సచివాలయాలు అవి ఓపెన్ చేసుకుంటూ పెద్ద పోజులు ఇచ్చుకుంటూ మీరు ఏదన్నా మంచి చేస్తా ఏదన్నా మాట్లాడండి సరిపోద్ది. అతను ఆ విధంగా మాట్లాడితే కనీసం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏంటి అట్లా మాట్లాడటం అని మాట్లాడకుండా పక్క నవ్వుకుంటారా? ఇదే మీ పాలన? అయితే అదే ఏరియా వాళ్ళు ఇస్తే వాడిని ఎమ్మటే లోపలేస్తారా? మా వాళ్ళు ఏమన్నా వాట్సాప్లో పెడితే వాడినైతే లోపలేస్తారా? లోపలేసి మీ ఇష్టం వచ్చినట్టు మీ పోలీసుల చేత కొట్టిస్తారా? ఎవరో ఏడో కేసు ఇచ్చారు, గుంటూరులో కేసు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రామాంజనేయులు అనే వ్యక్తిని లోపలేస్తారా? వాళ్ళ అబ్బాయి ఏదో తప్పు చేశాడని వాళ్ళ అబ్బాయి మీద ఏదో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అయ్యని అరెస్ట్ చేస్తారా? ఇదే మీ సంస్కృతి? ఇది ఎక్కడ ఆంజనేయులు గారు? ఇదేమిటండి కృష్ణ గారు? మీరేదో మేమంతా ధర్మపాలన 4 పాదాల మీద కరెక్ట్గా నడుస్తుందని చెప్తారు. ఇదే ధర్మపాలన?
మీకు ఒక న్యాయం, ప్రజలందరికీ ఒకే న్యాయం ఉండాలి, ఒకే పాలన ఉండాలి, ఒకే విధంగా పరిపాలన విధానాలు ఉండాలి.